వస్తావు కదా పక్క, రేపైతే వస్తావు కదా. రేపెట్ట రావచ్చు అమ్మతో చెప్తాను, రాకపోతే ఆ ఇంటికాడ రాలేదు మొత్తం రేపు మొత్తం రేపు వస్తావు కదా సార్. ఎల్లుండి ఆయన పర్లేదు, ఎల్లుండి పండుగ రోజు రావాలి. పండుగ రోజు రాకపోయినావు అనుకో, ఆయన రాకపోయినావు అనుకో ఇంట్లోకి వచ్చేసి నీ బిడ్డలు లవ్ చేస్తున్నాను ఇక్కడ చూడు, నీ బిడ్డలు లవ్ చేస్తున్నాను చెప్పేస్తా, ఓకేనా? లవ్ చేస్తున్నాను చెప్తా నీకు, ఓకేనా? చెప్పు ఇక్కడ చూడు. అయినా పర్లేదు మరి రోడ్డు మీదకి వస్తే ఇట్లా చూస్తారు కానీ చెప్పు, పండుగ రోజు మాత్రం ఓకే. నువ్వు ఎట్ట రావని చూస్తాం, మీ ఇంట్లో గేట్ పలిగిపోతా చూడు, వెళ్ళిపో. గేట్ పలిగిపోతా చూడు, వెళ్ళిపో. పెద్దవ డ్రామాలు నా ముందు పని చేయవు కానీ విషయం ఏంటో చెప్పు. నువ్వు చూడగానే నాకు బాగా నచ్చినావు. నీకు ఎంత ఆశ ఉన్నా కానీ నేనైతే లేపుకొని పోతా బారాబార్ చెప్తున్నా, ఇంతే దగ్గరికి రా, దగ్గరికి రా. మరి నువ్వేంటే దానికి నువ్వు గలీజ్ అంటే ఈ సెట్ వేసుకుని ఆ సెట్ నాకన్నా ముద్దుగా కూడా ఉన్నాడే చెప్పు. నువ్వే చూడు ఉంటాడు. ఆ తర్వాత నేనే పవన్ కళ్యాణ్ దగ్గర ఇలా కూడా పని ఇప్పుడు. ఓహో నిజం అంటున్నావా? తర్వాత నేను వస్తా, రాసి పెట్టుకో నువ్వు, అర్థమైందా? అన్న తర్వాత నేనే వస్తా గుర్తుపెట్టుకో, హాయ్ ఫ్రెండ్స్, ఒక అమ్మాయి మా ఫ్రెండ్కి ఒక మాట చెప్పిందంట, నాతో వీడియో చేస్తా అని చెప్పేసి. నేనంటే అంత ఇష్టం అంత అభిమానిస్తుంది అంటే చచ్చిపోతుంది. బట్ ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిందా, బాయ్ ఫ్రెండ్ ఉందని చెప్పేసి నా ఫ్రెండ్ అడిగిందంట. ఆ అమ్మాయి ఒకటే మాట చెప్పింది, నేను శివతో చేయడానికి వీడియో నా బాయ్ ఫ్రెండ్ కూడా వదిలేసుకుంటా, నేను ఏదైనా వదిలేసుకుంటా అన్నంత మాట్లాడిందంట. లవ్ చిట్టి, ఆ చిట్టి పేరు ఏం పేరు అది? చందన, ఓకేనా? చందన్ అంట. అన్నకి ఒక అబ్బాయి ఉన్నాడు, మరి చచ్చిపోతాడు సాయి చెప్పేసి. ఆ అబ్బాయి ఎట్లా అంటే నా స్టేటస్ తప్ప వేరే స్టేటస్ కూడా పెట్టానంట, అంత పిచ్చి అంటే లవ్ ఇచ్చి నా లవ్ రా. ఎక్స్క్యూజ్ మీ, హాయ్, నా పేరు శివ. ఒక్క నిమిషం ఇట్లా రండి ప్లీజ్, ఏమనుకోకండి. డోంట్ 5 minutes మాట్లాడతాను. అంటే నాకు పక్కకి రండి ప్లీజ్, ఏమనుకోకండి. అంటే మీ జూబ్లీస్ ఇక్కడనే ఉంటారా? ఎందుకు అంత మాట్లాడుతున్నావు? నేను నార్మల్గా మాట్లాడుతున్నా కదా. నేను కొంచెం దగ్గరికి రండి, ఏమనట్లే కదా. అంటే మీ జూబ్లీస్ అని చెప్పేసి పొగరు చూపిస్తున్నావేంది? ఏం లేను కాడా, మా దగ్గర బండి కూడా లేదు తల్లి. అంటే గో నిజం చెప్పు, మీ ఇల్లు అదే కదా? బాగా కనిపెట్టావు, అదే మా ఇల్లు. అయితే ఏంటి? ఏం లేదు, బట్ చూడగా నాకు బాగా నచ్చినావు. రోడ్డు మీద పోయే వాళ్ళు అందరు వస్తారు, విషయం ఏంటి చెప్పు ఫస్ట్. ఏం లేదు, చూడగా నాకు బాగా నచ్చినావు. నాకు మాటలు వస్తాయి చూస్తుంటే. చూస్తే నాకు నవ్వు వస్తుంది. సార్ పక్కకి రాండి, కొంచెం ఇట్లా ఇంకా ఇట్లా పక్కకి రండి. పర్లేదు రాండి. ఎందుకు రావాలరా? ఎవరు తెలియనప్పుడు అంటే జస్ట్ 5 minutes మాట్లాడి వెళ్ళిపోండి అంతే. రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరితో మాట్లాడాలా? అంటే 5 minutes మాట్లాడండి ప్లీజ్. ఏమని మాట్లాడాలి చెప్తే ఇట్లా రండి ప్లీజ్. అర్థమైందా? నేను టచ్ చేయండి, పక్కకి రండి కొంచెం. మాట్లాడతావు చెప్పు ఫస్ట్ రండి చెప్తాను. దూరం ఉండు కొంచెం. సరే ఓకేనా? ఇంకొంచెం రండి. ఇంకొంచెం అయితే ముందు నిల్చుంటా. పక్కకి రండి కొంచెం. ఏమంటున్నాను, ఎందుకు భయపడుతున్నాను మీరు? చెప్పు. మీకు చూడగా నాకు బాగా నచ్చింది. ఇంకా అంటే ఇంతవరకు కూడా చాలా మంది అమ్మాయిలను చూసిన, బట్ ఇంత మంచి అమ్మాయిని అయితే చూడలేదు. మళ్ళీ బిస్కెట్లు ఇస్తున్నాడు, విషయం ఏంటో చెప్పు. నువ్వు చూడగా నాకు బాగా నచ్చినావు. ఇంకా అంటే నా సొంతం ఎందుకు లవ్ చేస్తారులేండి, మీ రేంజ్ వేరు నా రేంజ్ వేరు. అంటే నాకు బాగా నచ్చినావు, అందుకోసం అలా అన్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగున్నావు తెలుసా. అసలు ఇంత నడుము ఇంత చేతులు, నిజంగా చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది. చాలా మంది అమ్మాయిలు చూసి నేను చూస్తే నాకు ఎలానో అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? అంటే పెళ్లి చేసుకొని ఇప్పుడే పిల్లలకి అనిపిస్తుంది. పానీపూరి అమ్ముకో వెళ్ళి, చపాతి ముఖం పెట్టుకొని. ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా? నేను ఏమన్నాను, చూడగా నాకు బాగా నచ్చినవన్నా. ఇంతంత నడుముంది, నా చూడగా నచ్చేసాను. ఏం మాటలు అసలు అవి?
ఇప్పుడు ఏమైంది మేడం అలా మాట్లాడుతున్నారు మీరు? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? పొద్దున తాగించావా? అంతేలే మేడం, అంటే మేము హాస్టల్ చూసేసి మేము ఏమో మూలకి వాచ్మెన్ డ్యూటీలు, సెక్యూరిటీ డ్యూటీలు ఏదో ఆఫీస్ బయలు చేసుకుంటాం కదా, మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు? వాచ్మెన్ డ్యూటీస్ కావాల్సింది అవి ఇవి కావు, మనసుని చూస్తారు ఎవరైనా. నా మనసు చూడు మరి, దూరం ఉండు. నేను అసుంటాను కదా మేడం, నిజం చెప్తున్నా, నేను అసుంటాను, నా మనసుని చూడు. అరే చూడగానే నవ్వేలా పుడుతుందిరా చపాతి ముఖం కూడా. చూడగా నవ్వేలా పుడుతుంది. చిన్న నడువు పెట్టుకొని ఇక చూడు, నీ చిన్న నడువు పెట్టుకొని వాళ్ళ మాట్లాడుతుంటే గిచ్చబుజ్జి అవుతుంది నాకైతే. కొంచెం కిందికి పెట్టండి, ఏం పని. మేడం నిజం చెప్తున్నా, మీరు ఏమని అనుకోండి, నువ్వు మాత్రం మస్తున్నావు తెలుసా. అసలు వచ్చేవాళ్ళ బాగానే వస్తాడులే, జాతకం రాస్తుంది. నాకన్నా మంచి నీకైతే దొరకడు కానీ బరాబర్ చెప్తున్నా, రాసి పెట్టుకో. ఎంతమంది చెప్పుంటావు ఇలా? ఓయ్ ఏంట్రా ఓయ్ మంచిగా మాట్లాడుతుంది చెప్పి ఓవర్ చేస్తున్నావా? గలీలో ఉండటోనే. నేను కూడా భూమిలో పుట్టుగానే ఎద్దవ డ్రామాలు నా ముందు పని చేయవు, కానీ విషయం ఏంటో చెప్పు. నువ్వు చూడగానే నాకు బాగా నచ్చినావు. నీకు ఎంత ఆశ ఉన్నా కానీ నేనైతే లేపుకొని పోతా. బరాబర్ చెప్తున్నా ఇంతే, దగ్గరికి రా. బరాబర్ చెప్తున్నా ఇంతే, దగ్గరికి రా. సారీ అంటే చూడగానే నాకు వచ్చిన ఎమోషన్ అయిపోతున్నా, అంత నుంచి ఏం లేదు. ఏంట్రా ముట్టుకుంటావేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎందుకంట మాట్లాడుతున్నావు? ఇక్కడ చూడు, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో. ఏడిపోతావు? నేను వదలను ఇప్పుడు. ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండు. ఎక్కడ పోతావా? ఇట్రా ఇడికి దా. నేను వదలను. అంత లేదు. ఎక్కడ నువ్వు ఉండేది? ఆగు, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు దూరం అంటున్నా, ఆగు. ఏం పేరు నీ పేరు? షోలు చేయకు, ఇంత మంచి ఓవాడు అడగడు. షోలు చేయకుండా చెప్పు, నీ పేరు ఏం పేరు? ఓయ్ నడుము గిచ్చుతా, పళ్ళు రాలుతాయి బాడుతో. ఓయ్ ఏందో చూడు, నీకు ఇట్లా ఉండు, మాసం మాట్లాడుతున్నావు. అమ్మాయిలు పద్ధతి గుండె మాత్రమే పద్ధతి పట్లేస్తే పద్ధతి అయిపోతారా ఏంటి? ఏమైనా అంటే చూడడానికి మస్తు ఉన్నవే నువ్వు. పళ్ళు మొత్తం రాలుతాయి కానీ ఇక్కడ ఉండి మాట్లాడు. ఇక్కడ పారిపోతున్నావేంది? నీ బాధ ఏంటి అసలు? నేను ఇంటికి పోవాలి. నేను చూడగానే నాకు బాగా నచ్చినావు. ఆగు, నేను ముద్దు పెట్టేస్తా. నేను అర్థమైందా? జూబ్లీస్ అని చెప్పి ఓవర్ చేస్తున్నావు ఏంది? నన్ను కొడతావా? నన్ను కొట్టినావనుకో ఏం చేస్తారా? ఎవరేం చేస్తారు చెప్పు? ఏంటి ముద్దు పెడితే ఏం చేస్తారు? నేను ఈయన ముద్దు పెట్టేస్తాను, నీకు ఓకేనా? చెప్పు దగ్గర కొడతావు, స్వామి సంగతి చెప్పు. ఇప్పుడు ఏం చేస్తావు? అమ్మో ఫోన్ జేబులో పెడుతుంది మేడం. ఇప్పుడు నన్ను కొడుతుందంట, అయితే కొడతావా? మరి ఎవరు కొడతా? నీ చేతి పడ్డప్పుడు నువ్వు పడిపోయినావు, అర్థమైందా? పడేది కొట్టంగా ఎంత భయపడుతున్నావు? అలాంటిది ఇంత పెద్ద ఇంట్లో నుంచి వచ్చిన అమ్మాయిని ఎలా ప్రపోజ్ చేయాలనిపించింది? నీకు ఎంత డబ్బు పెట్టుకో, ఏమన్నా పెట్టుకో, నా సొంతకి నువ్వు పడాల్సిందే. బరాబర్ చెప్తున్నా. చెప్పేది నువ్వు చెప్పేది కొట్టినట్ట. నేను చెప్పేది ఏంటని చెప్పేది? బండి రాకుండా బాంబులో బయటకు వచ్చిన ఎవరి కోసం వచ్చినవేంది? లవర్ ఉన్నా నీకు? లవర్ ఉంటే బయటికి కావాలా? లవర్ ఉన్నా వదిలేసే. నిజంగా చెప్తున్నా, ఇట్లా దగ్గరికి రా. మీ డాడీ వచ్చి చేసేది ఏం లేదు ఇక్కడ, బరాబర్ చెప్తున్నా. కానీ ఎగ్గో నాశం కత్తన్నకి ఏం దొరకడు. కళ్ళు రావకూడదు చెప్తున్నా. ఇంకోసారి నాతో పెట్టుకున్నావు అనుకో, ఏం చేస్తావు? కొంచెం మన్ను కొంచెము నాకు మొత్తం చూసుకొని ప్రశాంతంగా. వద్దులు ఫస్ట్ ఏంటి రోడ్ మీద పిలిచి ఏం మాట్లాడుతున్నావు? చూడగానే నాకు బాగా నచ్చినావు. నచ్చితే ఏంటి ప్రపోజ్ చేసేస్తావు? చూడగానే నచ్చేస్తారు ఎవరైనా? నీ నడుము, నీ హైట్, నీ పర్సనాలిటీ, అబ్బా వస్తుంటే వస్తుంటావు తెలుసా. అసలు చంపలు పగలకపోతే అడుగు ఏమనుకుంటావు అని. ప్రేమ ఇక్కడ అంత ఈజీగా పడదు, అర్థమైందా? చెప్పు తెగల కొడతా. నన్ను నాతో పెట్టుకోకు. ఇగో ఇక్కడ చూడు. ఈయన్నే ముద్దు పెట్టేస్తాను నేను. చెప్పు తెగల కొడతా. ఈయన్నే ముద్దు పెట్టేస్తాను. ఏంటండి బాధ ఏంటంటే? మరి మాట్లాడు, నాతో మాట్లాడు. మరి మాట్లాడు, జరసేపు మాట్లాడే. దూరం ఉండు. మరి చెప్పు. దూరం దగ్గర కూడా దగ్గర ఉండు. కొంచెం కొంచెం దగ్గర ఉండి మాట్లాడతా. దూరమే ఉంటాను. నువ్వు ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఎట్రావే భయపడుతున్నావు ఏంటి? బరాబర్ అంట. నువ్వు నాకు గల్లా పెట్టుకుని కొడతా ఏమనుకున్నావు? కానీ నీకంత లేదే. ఆల్రెడీ నువ్వు నాకు పడిపోయినావు. నీ ముఖం అద్దంలో చూసుకున్నావా ఒక్కసారైనా? నువ్వు నాకు కూర్చో, బుజ్జిగా కూర్చో. ఏంట్రా కూర్చునేది? సరే నేను కూర్చుంటా. నువ్వే దూరం ఏంట్రా? ఎందుకు భయపడుతున్నావు? కేసీఆర్ కొడుకు మరి, అందుకే బళ్ళొచ్చి కూర్చో. ఇంకేం చేస్తావు? అదే అడ్రస్ తెస్తే దగ్గరికి రా.
వచ్చి వాళ్ళ కూర్చోనా పర్లేదు కూర్చో. చక్కటి ముఖం పెట్టుకొని వాళ్ళ కూర్చున్నావంటే ఏంట్రా నేను నమ్ముకున్న ఫ్యామ్. అరే వద్దు మాట్లాడు. ఏం మా ఇంట్లో ఫోన్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగే. ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది విను. వద్దు ఏంటి అసలు చూడగానే నాకు బాగా నచ్చినావు. నీకెంత వస్తుందో ఏమో నాకు ఏం వద్దు, ఓకేనా? నువ్వు నాకు కావాలి. నిజం కావాలి. నిజమే, జోక్ కాదు. గో ఇట్లా కొంచెం దగ్గరికి కొంచెం నీకంటే ఇష్టం ఉంది, ఓకేనా? గో నీకు నచ్చిన అర్థమైందా? నువ్వు నాకు పడ్డావు. వద్దు వద్దు వద్దు, పీకక్క దాన్ని పీకట్టే తెంపుతున్నా. కొంచెం ఇట్రా. నువ్వు నిల్చోలే, నువ్వు కూర్చుంటా కావాలంటే ఇక్కడ కూర్చో. 5 నిమిషాలు మాట్లాడేసి మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో, మా ఇంటికి నేను వెళ్ళిపోతా. సరేనా? ఒక మాట చెప్తున్నాను చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. నువ్వంటే చెప్పేది చెప్పదే వింటున్నా. నువ్వంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం చెప్పలేను, మాటల్లో చెప్పలేను. ఇప్పుడంటే పెళ్లి చేసుకొని పోతా. మీ నాన్నకి ఎంత ఆస్తున్నా, ఎన్ని కోట్లు ఉన్నాను, అర్థమైందా? ఎంత ఒక నిమిషం గుర్తుపెట్టుకో. చూడగానే లవ్ ఎవరికి పుట్టదు, అర్థమైందా? లవ్ చూడగానే ఎవరికి పుట్టదు. ప్రేమ అనేది ఒకేసారి చూస్తే పుడుతుందని చెప్తారు, అది కరెక్టే. కానీ వాళ్ళ ఫ్యామిలీ నచ్చాలి, వీళ్ళ ఫ్యామిలీ నచ్చాలి, అప్పుడే లవ్ అనేది తెలుస్తుంది. నువ్వు సామాన్యంగా నువ్వు బయటికే రావే. నా వరకైతే ఇప్పుడు వచ్చినావు, లేక నాకు అనిపించిన మాట్లాడుతున్నా. అదే ఏదో నువ్వు బయటకు వచ్చేసి నువ్వు మామూలు ఇలా మాట్లాడుతున్నావు, కానీ ఏదో నా దగ్గర నీకు ఏదో నచ్చింది. నీ ముఖం నచ్చింది, పాత ముఖం పెట్టుకొని. నీ దాంట్లో నాకేం నచ్చుతుంది? ఏం నచ్చలే? ఏముంది నా ప్యాంట్ నచ్చలే? నా ప్యాంట్ నచ్చలేదా? కొత్త డ్రాయర్ ఈ రోజు వేసుకున్నా. ఆగు. సారీ బుజ్జి. ఇగో నేను నచ్చకపోతే నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వే కదా చేతులు చూడు ఎంత ఎర్రగా అయిపోయినాయో. సారీ బుజ్జి, సారీ. సారీ సరేనా? రియల్లీ సారీ, ఏమనుకోకు, ఓకేనా? నిజంగా చూడగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినవే. ఇంకా నేను పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. ఎంతమంది చేసుకుంటావు? నాకు ఎవరు లేరే. అంటే చూడడానికి రోమియోలో బయట మాట్లాడుతున్నా కానీ నాకు ఎవరు పడతారు చెప్పు? నిజంగా నీ మీద ఒక్క మాట నువ్వు ఓకే అని చెప్పు. ఓకే చెప్తే తల పెట్టేస్తావా? ఇన్నే కట్టేస్తాను నేను. ఏడుగురు పోయేది నిజమే. నచ్చలేదు. పింక్ డ్రెస్ లో మాత్రం సూపర్ ఉన్నావు చేస్తా. అసలు మా అమ్మ సెలక్షన్ ఇలాగే ఉంటుంది, పింక్ డ్రెస్ సూపర్ ఉన్నావు అంట. ఏం నువ్వు నా మీద అందుకే ఎంత కోపం ఉన్నావు నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు ఏం లేనని చెప్పేసి నువ్వు రుబాబు మాట్లాడుతున్నావు, అంతేనా? అంతేలే. అదే ఇన్సెట్ వేసుకున్నా బుజ్జి. సరే ఇన్సెట్ వేసుకొని వస్తా, నీకు నచ్చుతానా బుజ్జి? అలా ఉండి నాకు ఇష్టం ఉండే, స్మార్ట్ గా ఉండేసి అది పెట్టుకొని ఇన్సెట్ వేసుకొని ఆడికి వెళ్ళేసి. మరి నువ్వేంటే దానికి నువ్వు గలీజ్ అంటే ఈ సెట్ వేసుకుని ఆ సెట్ నాకన్నా ముద్దుగా ఓడున్నాడే చెప్పు. నువ్వే చూడు. ఆ తర్వాత నేనే పవన్ కళ్యాణ్ దగ్గర ఇలా కూడా పని. ఓహో నిజం అంటున్నావా? తర్వాత నేను వస్తా, దాచి పెట్టుకో నువ్వు. ఎక్కడ? అర్థమైందా? అన్న తర్వాత నేనే వస్తా, గుర్తుపెట్టుకో. నిజం చెప్పు. చూసిండు అయింది బండాపిండు. ఒక్క నిమిషం జరుగు. కనిపించ కాదు. నేను రావగానే నీ సంగతి చెప్పిస్తా. ఒక నిమిషం ఆగు. భయపడుతున్నావు ఏంటి? ఒక నిమిషం ఆగు. నేను ఎందుకు భయపడతా? మా డాడీకి నా గురించి మొత్తం తెలుసు, నేను అంటే అమ్మాయిను. సరే అయితే నువ్వు తర్వాత కలుస్తావు. అయితే నేను వెళ్తా. సరే తర్వాత కలుస్తావా? ఒక్క నిమిషం. తర్వాత మీ డాడీ వచ్చి తర్వాత కలుస్తావా? నేను కలవను. రేపనేలో కలుస్తావా? నువ్వు రేపనేలో కలుస్తా. లవ్ చేస్తున్నా చేయట్లేదా? నేను ఎందుకు లవ్ చేయాలరా నిన్ను? ఇదే మాట తర్వాత వచ్చి చెప్పే. తర్వాత ఇక్కడ తర్వాత వచ్చి చెప్తావు కదా? షూర్ కదా? ఇష్టం ఉందలే చెప్పాలి నాకు. అదే నెక్స్ట్ టైం చెప్పాలి నువ్వు ఇష్టం ఉందా లేదని. అమ్మతో చెప్తున్నా, ఈయనే ముద్దు పెట్టేస్తాను నేను. సరేనా? నేను ఎవరితో ఇక్కడ ఎవరితో నువ్వు ఎవరితో పెట్టుకున్నావు? అవును మరి. అవును నేను చిల్లరోనే. నా దగ్గర టచ్ చేసిన దమ్మ వనుకుంది. నాకుంది కదా కొట్టినా ఇప్పుడు చంపం నా లాగబెట్టి ఎక్కడ వేసాను అనుకో గిర్రం జరిగింది. నా లవ్వర్వే, నా పెళ్ళానివే,
అర్థమైందా? నువ్వు కొడితే తిడితే నన్నే కొట్టాలి, నన్నే తిట్టాలి. అర్థమైందా? కొట్టే హక్కు నీకే ఉందే బుజ్జి, కొట్టే హక్కు నీకే ఉందే బుజ్జి. ఒక అగ్గి ఒక్కటి దేనికి? ఎందుకు నేను మీ డాడీ వెయిట్ చేస్తున్నాడా? కార్ లోపలికి వెళ్ళిండు. ఇంత ఇప్పుడు లేట్ అయింది బిడ్డ, ఏడిపోయినా కుక్కని కొట్టినట్టే కొడతాడు. నా లవర్ తో ముచ్చట్లు పెట్టినట్టే ఒప్పుకోడు. లవర్ బొక్క అంత సినిమా లేదు. నేను లవర్ కాదా? నన్ను నువ్వు కొడతావు? కొడతా, బరాబర్ కొడతా. నన్ను ఏంట్రా కొడతా? కొడతావా? కొడతా. కొట్టుకుందామా? కొట్టుకుందాం. బాగా పక్కన పెడతా. చెప్పు ఏంటి? కొట్టనా? కొట్టు. ఎందుకు భయపడుతున్నావు? కొట్టాలని నిజంగా కొడతా, నేను చెప్తున్నా. సరే కొట్టు. నిజంగా కొడతా. సరే ఇంకా చూడు, కొడితే నేను ముద్దు పెడతా. నన్ను కొడతావు? ఆగు ఆగు ఆగు, ఓయ్ ఆగు. నన్ను కొట్టు, నాకు ముద్దు పెట్టు. అక్కడ లోపలికి వెళ్ళిపోయిండు, ఇంట్లోకి వెళ్ళిపోయిండు. చూడు, నన్ను కొట్టు, నాకు ఒక ముద్దన్న పెట్టు. లేక బయటికి వచ్చిన ఏంది రామాయణం. నువ్వు బాగా నచ్చినవే. ఇక్కడ చూడు, ఇప్పుడు నన్ను వదిలిపెట్టావు నువ్వు. చూడు, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత చిల్లా స్టార్ అని చెప్పి ఓపెన్ చేయి. ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయి. ఇన్స్టాగ్రామ్ అంటే నిజంగా నీ పేరు చిల్లా స్టార్ అంటే నాకు ఇష్టం అలా పేరు పెట్టుకోవడం. సరేనా? ఇప్పుడు అమ్మా ఓయ్ ఏమనుకున్నావు? చిల్లా స్టార్ అంటే నా ఆసు వంటోళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు బయట. సరే, నాకు ముద్దు తర్వాత అగ్గు తర్వాత ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేస్తాను ఇంటికి వెళ్ళి. ఎందుకు చేయాలరా నీకు నేను? ఇది కొట్టేసింది. సరే నన్ను కొట్టినట్టు కాదు ఇప్పుడు. సరే మెసేజ్ చేస్తావు కదా. ఈ రోజు నైట్ మొత్తం నీకు నిద్ర పట్టదు. చూడే, ఈ రోజు నైట్ మొత్తం నీకు నిద్ర పట్టదు. ఓకేనా? సరేనా? ఏ మెసేజ్ చేస్తావు వెళ్ళి? నేను లేక బయటకు వచ్చిన అయ్యే తెలిసి అనుకున్నా బుక్కలను ఇరగొట్టాడు. నడుము గిచ్చుతా, ఆల్రెడీ గిచ్చిన, మళ్ళీ ఇంకోసారి గిచ్చుతా. సరే తర్వాత మాట్లాడతావా? ఇక్కడ వెళ్ళకు, అక్కడ వెళ్ళి. సరే నేను తర్వాత వస్తాను. ఈయన ప్లేస్లో వెయిట్ చేస్తా. ఓయ్ ఇదే ప్లేస్లో ఉంటా, రాకపోయినావు అనుకో నిజంగా నువ్వు అయిపోతావు. ఆగు, నువ్వు వస్తావు కదా పక్క. ఆగు, నువ్వు వస్తావు కదా అంటున్నా. నువ్వు వస్తావు కదా అంటున్నా. రేపు ఇదే ప్లేస్కి వస్తావా రావా? ఎందుకు రావాలరా? ఏమనుకున్నావు? ఎట్రా ఏమనుకున్నావు? ఈ పంచి నీకు లవర్ ఉన్నా వదిలిపెట్టేసి నా సొంత నీకు దొరకడు. ఇంకా అర్థమైందా? రేపు ఇదే ప్లేస్ లో వస్తాను చెప్పు. రేపు వస్తావా రావా? రేపు వస్తావు కదా? రేపు వస్తావు మేడం, రేపు వస్తారు కదా. రేపు నా కోసం ప్లీజ్ మేడం, ప్లీజ్ రిక్వెస్ట్ ఓకేనా? రేపు వస్తావు కదా? ఏంటి రికార్డ్ చేస్తున్నావు? నేను ముద్దు పెడతాను తెలుసుకో నీకు. రేపైతే వస్తావు కదా పక్క? రేపైతే వస్తావు కదా? రేపు ఎట్లా రావచ్చు? అమ్మతో చెప్తాను. రాకపోతే ఇంటికాడ రాలే మొత్తం. రేపు మొత్తం రేపు వస్తావు కదా? సార్ ఎల్లుండి పండుగ అయినా పర్లేదు. ఎల్లుండి పండుగ రోజు రావాలి. పండుగ రోజు రాకపోయినావు అనుకో, ఆయన రాకపోయినావు అనుకో, ఇంట్లోకి వచ్చేసి నీ బిడ్డను లవ్ చేస్తున్నా. ఇక్కడ చూడు, నీ బిడ్డను లవ్ చేస్తున్నాను చెప్పేస్తా. ఓకేనా? లవ్ చేస్తున్నాను చెప్తా నీకు. ఓకేనా? చెప్పు. ఇక్కడ చూడు, అయినా పర్లేదు. మరి రోడ్డు మీదకి వస్తే ఇట్లా చూస్తారు కానీ చెప్పు. పండుగ రోజు మాత్రం ఓకే. నువ్వు ఎట్లా రావచ్చు చూస్తా. మీ ఇంట్లో గేట్ పలికిపోతా. చూడు, వెళ్ళిపో. గేట్లు మీ ఇంట్లో గేట్లు పలకపోతే చూడు. ఇక్కడ చూడు బుడ్డి. ఏంది? నువ్వు నన్ను కొడతావు. నువ్వు రాకుండా ఉండు చెప్తున్నా. గో, నువ్వు రాకుండా ఉన్నావు అనుకో పండుగ రోజు బయటికి. నిజంగా చెప్తున్నా. సరే చూసుకుందాం పో. పండుగ రోజు రాకపోతే మీ ఇల్లు అదే కదా, గేట్ పలకొట్టి అద్దాలు పలికేంత వచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటా వచ్చి చూడు. చూడే రేపు చూడు. రేపు చూడే
పండుగ రోజు చూడు రాకపోయినా అనుకో బిడ్డ ముద్దు పెట్టేస్తా. ఫ్రెండ్స్ వీడియో ఎట్టుంది, సూపర్ ఉంది కదా. జూబ్లీ స్పీడ్ అంట, మినిమం ఆ మాత్రం రేంజ్ ఉండాలి. అబ్బా సినిమా బలం ఉందబ్బా. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జూబ్లీ ఏరియానే ఉన్నా కదా, అమ్మాయిని మాత్రం లాస్ట్ వరకు కంపల్సరీ పడేసేటట్టు చూస్తాను. బట్ అమ్మాయి పడుతుందా లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఈ పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంది. ఆ అమ్మాయిని మాత్రం వదిలేదు. పండుగ రోజు వెళ్తా, ఇంటికి వెళ్ళేసి దమ్మ డోర్ కొడుతూనే ఉంటా. కుదరకపోతే గేట్ పడగొడతా, అద్దరు కూడా పడగొడతా. అమ్మాయిని మాత్రం కంపల్సరీ పడేస్తా. అమ్మాయి పేరు కూడా నాకు తెలియదు. నెక్స్ట్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అమ్మాయిని మాత్రం అసలు వదిలేదు. ఈ వీడియో నచ్చింది కదా, అసలు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. లవ్ యూ ఆల్.